యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవరా. కొరటాల శివ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ చిత్రంగా దేవరా తెరకెక్కుతోంది. ఇప్పటికే దేవరా నుంచి వచ్చిన 2 పాటలు కూడా మూవీ పైన అంచనాలు అమాంతం పెంచేశాయి. ఇక అనిరుద్ రవిచంద్రన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా దేవరాకి మెయిన్ అసెట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని అంచనా వేస్తున్నారు. ఇక దేవరా క్యారెక్టర్ లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ తో అందరినీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నారని భావిస్తున్నారు ఫ్యాన్స్. కొరటాల శివ ఈసారి సోషల్ మెసేజ్ పక్కన పెట్టి ప్యూర్ గూస్ బంప్స్ కథతో దేవరా చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. తెరపైన అరాచకం హై లెవెల్లో ఉంటుందని ఇప్పటికే స్టోరీ లైన్ గురించి కొరటాల చూచాయిగా చెప్పారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో దేవరా మూవీ రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి మూవీ ప్రమోషన్స్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి కంటెంట్ ని బలంగా జనాల్లోకి పంపించాలని భావిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ దేవరా చిత్రంలో నటించిన నేపథ్యంలో బాలీవుడ్ లో వారి ద్వారా మూవీకి ఎంతో కొంత ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు మూవీ టీం. అలాగే RRR తో జూనియర్ ఎన్టీఆర్ కి నార్త్ ఇండియాలో మంచి క్రేజ్ కూడా వచ్చింది. అందుకే దేవరా మూవీ సౌత్ తో పాటు నార్త్ లో కూడా భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టడం గ్యారంటీ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే దేవరా మూవీ అరాచకం సెప్టెంబర్ 27న మిడ్ నైట్ షోలతోనే థియేటర్లో మొదలవుతుందని తెలుస్తోంది. త్వరలో చిత్ర యూనిట్ నుంచి దీనిపైన అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందట. అర్ధరాత్రి 1:08 దేవరా మొదటి షో థియేటర్లో మొదలవుతుందట. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే దేవరా మూవీ కోసం చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే RRR తర్వాత తారక్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ 2 ఏళ్ల నుంచి కూడా వెయిట్ చేస్తూ వచ్చారు. మరో నెల రోజుల్లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే దేవరా సునామీ వస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా పోస్టులు పెడుతున్నారు. కల్కి 2898 AD తర్వాత దేవరా మూవీ భారీ అంచనాలతో థియేటర్లలోకి వస్తోంది. ఇక ఈ సినిమా కూడా 1000 కోట్ల కలెక్షన్ టార్గెట్ తోనే రిలీజ్ కాబోతోంది. మరి ఈ నెంబర్ ని దేవరా ఎంతవరకు అందుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.